ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుని అత్యున్నతమైన నామములో మీ అందరికీ మన జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి దేవాది దేవునికి మనము మహిమ చెల్లించు వారమై ఉంటున్నాం. ఆమేన్. ఎంతోమంది ఒక దినాన్ని చూడలేక గతించిపోయారు. ఇంకా అనేకులు మరణపు పడకలో వేదనతో రోదనతో కన్నీళ్లు కాచుచున్నారు. అయితే మనల్ని అయితే దేవుడు ఎంతగానో ప్రేమించి తన కృపను మనపై చూపిస్తూ ప్రతిరోజు ప్రతి ఉదయాన్నే ఒక బలముతో సంతోషముతో ఆ దినాన్ని చూచుటకు దేవుడు అనుగ్రహిస్తున్న ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మనందరము కూడా మహిమపరచాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మనల్ని ఇటు రీతిగా ప్రేమించి ఈ యొక్క దినాన్ని అనుగ్రహించిన ఒక ఉద్దేశాన్ని దేవుని వాక్యము జీవము కలిగిన మాటల ద్వారా మనము తెలుసుకున్నాం. అలాగైతే దేవుడు మనకై ఈరోజు ఏర్పరిచిన వాగ్దాన వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక సమయంలో సందర్భంలో మనకు ఆలోచన కావాలి, ఏం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి అని మనకు అనిపించినప్పుడు కొన్నిసార్లు మనము పెద్దలను అడుగుతాం, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఏదైనా చెప్పొచ్చా, మీ అనుభవాలతో ఏదైనా చెప్పండి అని ఆలోచనలు మనం అడుగుతూ ఉంటాం. అవును కదా. ఒక ఉద్యోగానికైనా, ఒక దూర ప్రాంతానికి ఒక ప్రాంతానికి వెళ్ళడానికైనా ఎలా ఉంది ఆ ప్రాంతము అని మనం అడుగుతాం అన్నమాట. ఏదైనా కోర్స్ తీసుకునే స్టడీస్ విషయంలో కానైనా, వివాహ విషయంలో, ప్రతి విషయంలో మనము ఆలోచనలు మనకు తెలియని ఎడల మనము ఇతరులను అడుగుతూ ఉంటాం. అవును కదా. అలాంటప్పుడు అనేకులు ప్రియులారా, మనుషుల ఆలోచనలు వ్యర్థము. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుల ఆలోచనలు వ్యర్థము అని. దేవుని ఆలోచన ముందు మనుషుల ఆలోచనలు వ్యర్థము ప్రియులారా. అనేక సందర్భంలో మనం మనుషులు చెప్పిన ఆలోచన ప్రకారం మనం నడుస్తాము, మళ్ళీ నష్టపోతూ ఉంటాం. అయ్యో, వాళ్ళ మాట వినే కదా నేను ఈ ప్రయత్నం చేశాను, ఇప్పుడు చూడు నా జీవితమే నష్టమైంది, నేను నష్టపరుచుకున్నాను నా జీవితాన్ని. అవును కదా. ఎన్నోసార్లు మనకు అనిపించిండొచ్చు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మనుషుల ఆలోచనలు మనము అడగక మునుపు దేవుని సముఖములో దేవుడే సెలవిస్తున్నాడు, నేను నీకు బోధిస్తాను. ఏ ఒక మార్గంలో నువ్వు నడవాలో, ఏ మార్గం నీకు మంచిదో, నీ భవిష్యత్తుకు, మన భవిష్యత్తుకు, మన జీవితానికి ఏ మార్గం మంచిదో, ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అతన్నిటినీ దేవుడు చక్కగా మనకు బోధించేవాడిగా ఉంటున్నాడు. మనము దేవుణ్ణి అడగం. అవును కదా. మనుషులందే మన ఆలోచనలు ఉంటాయి, ఎవరిని అడుగుదామా అని. పెద్దవారిని ఇంకా మనం నమ్ముతాం, అనుభవ జ్ఞానులు కదా, వాళ్ళు చెప్తారని మనం నమ్మేస్తాం ప్రియులారా. అనేక సందర్భంలో యవ్వనస్తులారా జాగ్రత్త, మీ జీవితం చాలా అత్యమూల్యమైనది దేవుని సన్నిధానంలో. యవన ప్రాయమందు దేవుని కాలం ఎంతో మేలు, నరునికి మేలుని వాక్యం సెలవిస్తుంది. అవును కదా. మీ జీవితంలో ఏ నిర్ధారం తీసుకున్న, ఒక స్టడీ విషయమైనా, ఒక వివాహ విషయమైనా, ఎటైనా మీరు వేరే దేశానికో, మీరు ఫర్దర్ స్టడీస్ కోసమో ಅಥವಾ ఉద్యోగం కోసమో మీరు వెళ్ళుచున్నారేమో, దేవుని చిత్తం ఎరిగి దేవుని ఆలోచన చొప్పున మీరు నడుస్తున్నట్లయితే మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. లేకపోతే మనం నష్టాన్ని అనుభవించవలసి వస్తుంది. అందుకనే మనుషుల ఆలోచనలు కన్నా దేవుని ఆలోచన ప్రాముఖ్యం మన జీవితంలో. దేవుని అడిగితే చాలు, దేవుడే సెలవిస్తున్నాడు, నేను నీకు మార్గం చూపిస్తాను, మీకు బోధిస్తాను, మీరు ఎలా నడవాలో, ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలో, ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో, ఏ మార్గం వెళ్ళాలో, ఏ మార్గం వెళ్ళకూడదో
ప్రతి ఒక్కటి అణువణువు కూడా దేవుడు మనకు తేటగా తన వాక్యము ద్వారా, ఇక దైవ సేవకుల ద్వారా మనము వాక్యము చదువుతుంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. ఆమె ఎంతవరకు మనుషుల ఆలోచన వినిను, మనుషుల ఒక మాటలు చెప్పున మీరు నడిచి మీరు నష్టపోయారేమో, బాధపడుతున్నారేమో, మీ పరిస్థితి ఏటు రీతిగా ఉందో నాకు తెలియదు. అయితే మీ స్థితిని దేవుడు చూస్తుంటున్నారు. అందుకే మీకుతో ఈరోజు ఉదయాన్నే మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఎటువంటి బిజినెస్ చేయాలనుకున్నా దేవుని చిత్తానికి అప్పచెప్పి, అయ్యా నీవు నాకు బోధించు తండ్రి, ఎలా వెళ్ళాలి, ఎలా పని చేయాలి, ఏ ఒక స్టడీకి నేను ఫర్దర్గా నేను వెళ్ళాలి అని మీరు దేవుని ఖచ్చితంగా అడిగినట్లయితే దేవుడు మన పట్ల తన కృపను కుమ్మరిస్తూ తన ఒక ఆలోచనలు మనకు తెలియపరుస్తాడు దేవుడు. ఆమె ఇంతవరకు నష్టపోయింది చాలు. మనుషుల మాటలు, మనుషుల ఆలోచన అన్నీ వ్యర్థమే. ఇటు అంటారు మంచిదైతే మన ద్వారానే వాళ్ళు మంచి పొందుకున్నారు, వృద్ధి అయ్యారు అని అంటారు. మనం నష్టపోతే నేను చెప్పాను వారికి ఎన్నోసార్లు అలా వెళ్ళొద్దని, అయినా వినలేదు, అందుకే ఇలా నష్టం చేసుకున్నారు అని మాట్లాడతారు. మనుషుల స్వభావం అలాంటిది ప్రియులారా. అయితే దేవుని వాక్యము చదివిస్తుంది. దేవుడు మనకు బోధించేవాడు ఉంటున్నాడు. దేవుడు మనకు మార్గము చూపే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని మనం రబ్బీ అని పిలుస్తాం. అంటే బోధకుడా, బోధించేవాడు ఆయన. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు మార్గమై ఉంటున్నాడు. ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఈ లోక యాత్రలో మనము నడవాలంటే దేవుని యొక్క మార్గం మనకు కావాలి, అవసరం. దేవుని జ్ఞానం మాకు ఎంతో అవసరం అండి. అందుని బట్టి దేవుని జ్ఞానముతో, దేవుడు అనుగ్రహించే ఆలోచన ద్వారా ఆయన చెప్పే మార్గంలో మనం నడిచి మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము పొందుకొని అనేకులకు సాక్షిగా మనం జీవిస్తాం. దేవుడి వాక్యం ద్వారా అందరినీ దీవించి ఆస్వాదించిన కాక మీ ఏ విజ్ఞాపన అయినా మాకు కమెంట్ ద్వారా మీరు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, మీకు వందనాలు అయ్యా. వాక్యము ద్వారా మాతో మాట్లాడు. ఏ మార్గంలో నడవాలో అయ్యా, ఏ ఒక ఆలోచన చెప్పున మేము అయ్యా నిర్ధారాలు తీసుకోవాలో మీరు బోధించి మాకు చెప్పే దేవుడు తండ్రి. ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరి జీవితంలో నీ గొప్ప కార్యము జరిగించి నీ నామహిమార్థమై సాక్షి బిడ్డలుగా అందరినీ నిలబెట్టండి. ఈ వాగ్దానంలో అందరినీ ఆశ్రయించి బలపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్.